హాయ్ అండి, వెల్కమ్ టు నిరీషా తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్తో ఆనియన్ పకోడీ చేస్తున్నాను. మా చిన్నవాడు అడిగాడు ఈవినింగ్ స్నాక్ తినాలని ఉందంట. సో ఆ రెసిపీ ఏంటో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూసేద్దామా మరి. ఉల్లిపాయ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్, బియ్యం పిండి, 1 కప్ శనగపిండి, దాని తర్వాత చిన్నగా ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, దాని తర్వాత ఒక 2 ఆనియన్స్ మీడియం సైజు, దాని తర్వాత పచ్చిమిరకాయలు సన్నంగా తరుముకోవాలి. దాని తర్వాత కరివేపాకు, 1 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, దాని తర్వాత కొంచెం పసుపు. ఇవి ఇంగ్రీడియంట్స్. దాని తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది లాస్ట్లో చెప్తా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇందులో ఇప్పుడు శనగపిండి, తర్వాత రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, ఆనియన్స్, పచ్చిమిరకాయలు అన్నీ దీంట్లో వేసేసుకుందాం. తర్వాత ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందాం. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టాను. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ సరిపడంత చూసుకొని వేసుకోవాలి. 1 గ్లాస్ తీసుకున్నా. దాని తర్వాత కొంచెం పక్కన పెట్టా అనమాట, 1/4 తాగిన 1 టీ స్పూన్ ఆయిల్ అనమాట. ఆయిల్ వేయాలి. వాటర్ 1 టీ స్పూన్ చాలు. లాస్ట్ సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది ఏంటంటే చికెన్ మసాలా. ఇదిగోండి, ఈ మాత్రం సరిపోతుంది. సో 1/2 టీ స్పూన్ చాలు. ఇవి వేసిన తర్వాత మిక్స్ చేయండి మొత్తం. ఆయిల్ బాగా వేడైపోయింది. ఇంకా ఈ టైంలో వేసే ముందు ఉప్పు, కారం అన్నీ ఒకసారి చూసేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ నాప్కిన్పై ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్కువ ఉంచేస్తే ఏంటంటే బ్రౌన్ అయిపోతాయి అన్నమాట. ఇంకో రెండో వాయి అన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ తిరిగేసుకోవాలి. అన్నీ ఈవెన్గా వేగేటట్లా అనమాట. అలా కలుపుకుంటూ వదిలేస్తే ఏంటంటే ఇవి సగం ఉడికి సగం ఉడకవు. సో ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఈవెన్గా మొత్తం అంతా ఉడుకుతుంది. ఎలా ఉన్నాయి? వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇది పకోడీ, ఆనియన్ పకోడీ. ఇక ఇంతేనండి ఈ వ్లాగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.